వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో నెక్స్ట్ శివాలయం పార్క్ వెళ్తానని. ఆ వీడియోని అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను. చూసారా ఎంత ఎక్సలెంట్ గా ఉందో. సో ఆ బోర్డ్ మొత్తం అంతా కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని రాసి ఉంటుంది. సో శివాలయ పార్క్ అని అంటారు. సో ఇది ప్రయాగ్రాజ్ లో ఉంది. జస్ట్ లోపలికి ఎంట్రన్స్ 100 రూపీస్, సీనియర్ సిటిజన్స్ కి అయితే 60 రూపీస్. సో లోపలికి వెళ్ళాక చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో జ్యోతిర్లింగాలు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఓన్లీ స్క్రాప్ ఐరన్ తో తయారు చేశారనమాట. సో మీరు వెళ్ళండి, చాలా చాలా బాగుంటది. ఈ మధ్యలో వాటర్ వే అంతా కూడా బోట్ రైడ్ ఉంటుంది. సో జ్యోతిర్లింగాలు అన్ని కూడా బోట్ రైడ్ లో మొత్తం వాక్ చేయలేని వాళ్ళు ఆ బోట్ రైడ్ ఎక్కచ్చు. సో ఇక్కడ సెక్యూరిటీ అంతా కూడా చాలా చాలా బాగుంది. చాలా నీట్ అండ్ క్లీన్ గా కూడా ఉంది. సో ఎక్కడ కూడా ఏ డస్ట్ లేకుండా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సెక్యూరిటీ చాలా బాగా చూస్తున్నారు. సో అండ్ ప్రతి ఒక్కటి కూడా డస్టింగ్ అనేది కూడా చూడండి ఎంత నీట్ గా క్లీన్ గా సెక్యూరిటీ మొత్తం అంతా చేస్తున్నారు ప్రతి ఒక్క గుడిని కూడా. సో ఇక్కడే ఇంకా పెద్ద బ్రహ్మదేవుడు ఇంకా స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. వాల్మీకి స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. పెద్ద త్రిశూలం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మ్యాక్సిమం అన్నీ కూడా నేను జ్యోతిర్లింగాలు అన్నీ కూడా నేను కవర్ చేయడానికి చూస్తాను. సో మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా తిరిగింది మొత్తం అన్నీ కూడా. చూడండి ఒక పాప పడిపోయింది. మా అన్నయ్య వెళ్ళి చక్కగా మా విన్నీయే గుర్తొచ్చింది మాకు వెంటనే దాన్ని చూడగానే. చక్కగా వీళ్ళు ఫ్యామిలీ కూడా మరాఠీస్ మాతో పాటు వచ్చారు. చాలా బాగుంది. వాళ్ళకి కొంచెం కొంచెం తెలుగు వచ్చంట. సో ఫొటోస్ అన్ని తీసి అన్ని మంచిగా ఉంది. మా విన్నీ మా విషయం చూసినట్టే అనిపించింది అనమాట. బట్ వాళ్ళకి ఏమి తెలియదు. ఇప్పుడు తీసుకెళ్ళిన వాళ్ళు ఏమి చూడలేరు, వాళ్ళకి ఏంటో అర్థం కాదు కూడా. బట్ అందుకే కొంచెం పెద్ద ఇక తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో చూడండి ప్రతి ఒక్క గుడి తాలూకా డీటెయిలింగ్ గా వెనక ఉన్న స్టాచ్యూ ఏంటంటే బ్రహ్మదేవుడు స్టాచ్యూ చాలా బాగుంది. సో ఆ స్టాచ్యూ చూస్తే అమేజింగ్ అసలు. ఇక్కడ ప్రయాగలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేమస్ ప్లేస్ కింద అయితే అని నేను చెప్తాను. ఇంకా త్రివేణి సంగమం అయిపోయిన తర్వాత చాలా దగ్గర ఈ పార్క్. నెక్స్ట్ ఇంకేంటంటే శక్తిపీఠం ఒకటి ఉంది. తర్వాత చాలా చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. చాలా చాలా ప్రయాగ్రాజ్ వస్తే తప్పకుండా విజిట్ చేయండి. సో మొత్తం జ్యోతిర్లింగాలన్నీ ఒక్కసారి టెంపుల్స్ ఎక్కడెక్కడ ఏంటంటే ఉన్నాయో. సో రామేశ్వరం చాలా చాలా బాగుంది. ఇక్కడ అన్ని కూడా ఐరన్ స్క్రాప్ ఐరన్ తో తయారు చేశారనమాట. చూడండి ఏ గుడికి ఎటువైపు వెళ్ళాలి, ఏ గుళ్ళు ఎటువైపు ఉన్నాయి అని డీటెయిలింగ్ గా ప్రతి బోర్డు మీద రాశారు. చెప్పాను కదా ఇన్ ద వాటర్ బోట్ రైడింగ్ అని. మీరు ఈ బ్రిడ్జ్ నుంచి కింద వెళ్తే ప్రతి జ్యోతిర్లింగాల దగ్గర గుళ్ళన్నిటికి వెళ్ళొచ్చు అనమాట. అంత బాగా డిజైన్ చేశారు. సో ప్రతి ఒక్కటి కూడా చూసారా త్రిశూలం లింక్ వేసి ఆర్చెస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఈవినింగ్ లైటింగ్స్ వేసిన తర్వాత కూడా చాలా బాగుంది. అసలు సూపర్గా లైటింగ్స్లోని ఆ కాపర్ అనేది మనం లైట్గా బాగా వెల్వెట్ చేసే లైటింగ్స్ కూడా బాగా సెట్ చేశారు. చూసారా ప్రతి ఒక్కటి కూడా ఐరనే. మీరు పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. పడితే వాళ్ళకి కొంచెం మళ్ళీ దెబ్బలు అయితే తగిలేటట్టు ఉంటుంది. ఇక్కడ చూసారా క్షీరమాదన సగరం అంటారు కదా. సో సంథింగ్ అది ఒక పాముని పట్టుకొని ఒక పక్కన దేవుళ్ళు పక్కన రాక్షసులు చేస్తే అమృతాన్ని వచ్చి విషాన్ని వచ్చి శివుడు తాగడం ఇదంతా కూడా డీటెయిలింగ్ చాలా బాగా పెట్టారనమాట. సూపర్గా ఉంది. ఫొటోస్ అయితే ఎక్సలెంట్ వచ్చాయి. ఇది ఓవరాల్ వ్యూ. నంది కూడా చాలా పెద్ద నంది అయితే ఉన్నది. సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి మన వాల్మీకి మహర్షి సో రాస్తున్నారు. అది పెద్ద స్టాచ్యూ అనమాట. చాలా బాగుంది. ఫొటోస్ అన్ని కూడా చాలా క్లియర్గా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి చూసారా మీర్జాపూర్ సోమేశ్వరం వెళ్ళే దారి. సో ఇక్కడ నుంచి ప్రయాగరాజ్ వాటర్ మేము మర్చిపోయాము. ఇదంతా కూడా కుంభమేళ అప్పుడు అరేంజ్ చేశారట. అవన్నీ ఇప్పుడు వరకు క్లియర్ చేయలేదన్నమాట. సో ఈ స్టిల్ నవ్ అంత వర్క్ అయితే ఎఫర్ట్ పెట్టారు. అంత వర్క్ కూడా ఇంకా పెండింగ్ ఉంది. ఇదంతా కూడా చూడండి ఫుల్ లైటింగ్. ఆ బ్రిడ్జ్ నుంచి మనం హైవే మీద వెళ్ళిపోవచ్చు. సో మేము నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ వాటర్ తీసుకురావడానికని మళ్ళీ అక్కడికి వెళ్ళాము. చాలా చాలా బాగుంది. అదంతా కూడా గంగా జమున నది అంతా కలిసే ప్రదేశాలు. సో ఇదంతా కూడా అరేంజ్మెంట్స్ చేశారు కుంభమేళ అప్పుడు. సో అది వాటర్ తీసుకుని మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. చూడండి ఎంత బాగా లైటింగ్లో ఎలా కనిపిస్తుందో. సూపర్ వావ్ కదా. నేను లాస్ట్లో పిక్స్ కూడా యాడ్ చేస్తాను. సో తప్పకుండా మీరు కాశీ ప్రయాగరాజ్ ట్రిప్ వెళ్తే మాత్రం ఈ ప్లేస్ అస్సలు మిస్ కాకండి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా. చూసారా ఓవరాల్ వ్యూ అయితే వావ్ వావ్ వావ్
అసలు మనం కంప్లీట్గా చాలా చాలా బాగుంటుంది. సో మేము ఇక్కడి నుంచి అయితే అయోధ్య బయలుదేరాము. సో ఇక్కడ అమ్మవారి గుడి ఒకటి ఉన్నది మధ్యలో, మన కాళికాదేవి గుడి అనమాట. సో మధ్యలో మేము అది కూడా మేము కవర్ చేయడానికి వెళ్ళాము. ప్రతిదీ ఏది కూడా మేము వదలలేదండి. చాలా ఇది కూడా ఒక శక్తిపీఠం, అమ్మవారి శక్తిపీఠం అనమాట. సో అమ్మవారి శక్తిపీఠానికి కూడా ఇక్కడ కూడా మేము వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. అసలు మేము వెళ్ళే టైంకి అమ్మవారికి ఉద్యాపన చేస్తున్నారు. సో మేము అక్కడికి వెళ్ళాము. అలోహి మాత అమ్మవారి, ఆశాదేవి సంథింగ్ ఏదో ఆ అమ్మవారి శక్తిపీఠం ఇది. సో చూసారా, ఈ లోపల అమ్మవారి శక్తిపీఠం ఉంటుందంట. సో ఆ శక్తిపీఠాన్ని కూడా మేము కవర్ చేసుకున్నాము. కవర్ చేసుకుని చాలా చాలా బాగుంది. మొత్తం అంతా కూడా అమ్మవారికి ఉద్యాపన చేస్తున్నారు అక్కడంతా కూడా. వెళ్ళిన తర్వాత మన ఫొటోస్ ఇవన్నీ తీసుకునే, వీడియోస్ తీసుకునే ఏమీ అనలేదు. సో చాలా చాలా పవర్ఫుల్ శక్తిపీఠంలో. సో కంప్లీట్గా ఇక్కడ కూడా అమ్మవారి ఎడం చేయి హస్తం ఉంటుంది కదా, అది పడిన స్థానం అంట. సో అక్కడ ప్రతి చాలా చాలా డిఫరెంట్ ఊర్ల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ హనుమాన్ కూడా చాలా ఫేమస్ అంట. సో ఇక్కడ నుంచి హనుమాన్ టెంపుల్కి కార్ పార్కింగ్ లేదు. సో ఈ శక్తిపీఠం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. సో నేను మా మమ్మీ నడుచుకుంటూ వెళ్ళాము. నెక్స్ట్ మా అన్నయ్య వచ్చారు. ఈ లోపల హనుమాన్ టెంపుల్. సో ఈ హనుమాన్ ఏంటోనండి, అందరూ హనుమాన్ మనకి నుంచుని ఉంటారు కదా, బట్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ మాత్రం పడుకుని ఉంటారు. సో సంథింగ్ 400 ఇయర్స్ ఎగో చాలా పెద్ద స్టోరీ అయితే ఉంది. వచ్చిన చాలామంది కూడా ఈ హనుమాన్ని అయితే మన దర్శనం చేసుకుని వెళ్తున్నారు. హనుమాన్ పడుకుని ఉన్నారు. మేము అదే చాలా ఆశ్చర్యపోయాం, మా మమ్మీ నేను అంతా కూడా. నుంచుని ఉంటారు కదా, ఏంటి హనుమాన్ పడుకుని ఉన్నారని. సో హనుమాన్ ఇలా పడుకుని ఉంటారు విగ్రహం. సో ఈ లోపలికి మనం అన్నీ వేయాలి, లోపలికి దిగి మళ్ళీ మెట్లెక్కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడి నుంచి మేము ఇక్కడ ట్రిప్ అయితే అయిపోయింది ప్రయాగ్రాజ్ అంతే. ఇక్కడ నుంచి మేము అయోధ్య అయితే వెళ్తున్నాము. సో అయోధ్య వెళ్ళే దారి అనమాట. చక్కగా నేను మా మ్యాప్ చెప్తుంటుంటే మా అన్నయ్య డ్రైవింగ్ చేస్తున్నారు, మా మమ్మీ జైలిష్ వెనక రిలాక్స్ అవుతున్నారు. సో మంచిగా మా మమ్మీ అలా ఫుడ్ పెడుతూనే ఉన్నదన్నమాట. తను ఏం తింది కానీ పిల్లలు మెయిన్ తినాలి, అది కాన్సెప్ట్ ఆవిడికి. సో వెనక నుంచి గ్రేప్స్ అని ఇంకా ప్రసాదాలని ఇవన్నీ ఇస్తూనే ఉన్నది. సో కంప్లీట్గా మా ట్రిప్ ఇక్కడి నుంచి అయితే అయోధ్య బయలుదేరింది. నెక్స్ట్ వ్లాగ్లో అయితే అయోధ్య పెడతాను. సో మీరు కూడా చూడండి. మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఎలాంటి ట్రిప్ వెళ్ళి ఆల్రెడీ ఈ గుడులన్నీ చూసేసి ఉంటే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏమైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా నెక్స్ట్ ట్రిప్లో అయితే కవర్ చేసేయండి. సో మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో బెల్ ఐకాన్ అయితే అస్సలు ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సో బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా న్యూ అప్డేటెడ్స్ ఇంకా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో పిక్స్ చూసారా, అయితే ఎక్సలెంట్ అండ్ అమేజింగ్గా వచ్చాయి, చాలా చాలా బాగున్నాయి. సో మీరు కూడా వెళ్తే ఇలాంటి మంచి మంచి పిక్స్ అయితే తీసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని అయితే తప్పకుండా తీసుకెళ్ళండి. శివాలయ పార్క్ని అయితే అస్సలు మిస్ కావద్దు. ప్రయాగ్రాజ్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని ఇంత బాగా డిజైన్ చేసిన వాళ్ళకైతే నేను హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాను. సో ఇంత బాగా చేసిన వాళ్ళకి సో సూపర్గా ఉంది. సో నెక్స్ట్ బ్లాగ్ అయితే అయోధ్యని అయితే కవర్ చేస్తాను. అయోధ్య వీడియో కూడా మ్యాక్సిమం నేను పెడతాను. చూసారా, బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మన ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.